హాయ్ ఫ్రెండ్స్, చెప్పాను కదా కన్నూరు పెట్ స్టేషన్ మార్టూల్ ప్లేస్లో ఉన్నది. సో ఇది పార్ట్ 2 అనమాట. చాలా బర్డ్స్ ఉంటాయని చెప్పాను కదా, చాలా టైం టేకింగ్ అనమాట. మనకి చూడడానికి మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే ఇన్ని రకాల బర్డ్స్ని ఎట్ ఏ టైం మనకి చూడడానికి అవ్వదు కదా. సో వాళ్ళ నేమ్స్ అవన్నీ కూడా అక్కడ రాసి ఉంటాయి. నేను నేమ్స్ అంతగా ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ చూడడం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండింది, ఎందుకంటే ఫ్యామిలీతో వెళ్తాం కాబట్టి. సో ఆ బర్డ్స్కి మళ్ళీ అక్కడ ఫుడ్కి సపరేట్గా ఒక ప్లేట్ లాగా, ఇక్కడ చూసారు కదా ఈ బర్డ్స్ చిన్న ఒక ప్లేట్లా ఉంటుంది, ఆ ప్లేట్లో ఫుడ్ వేస్తే అవి టైంకి వచ్చి తింటాయి అనమాట. ఇక్కడ ఇది చూస్తే కనుక వాటర్ ఎలా తాగుతుందో చూసారా. ఫస్ట్ ఈ బాటిల్స్ ఎందుకో పెట్టారనుకున్నాను ఫస్ట్ నేను. సో అది అలాగ ఒక్కొక్క డ్రాప్ వాటర్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ మనకి బబుల్స్ వస్తున్నాయి అనమాట. సో ఆ వాటర్ కావాల్సినప్పుడు అవే వాటికి అవే వచ్చి అక్కడ వాటర్ తాగుతూ ఉన్నాయి. చూసినప్పుడు నేనే షాక్ అయ్యాను, ఇంత క్లోజ్గా ఇవన్నీ చేయడం నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇక్కడ బ్యూటిఫుల్గా ఉన్న బర్డ్ అయితే ఇదనమాట, ఈ వైట్ కలర్ది. అలా ఇంకా ఒక్కొక్క దానికి కూడా ఒక్కొక్కటి అనమాట, ఒక్కొక్క కంట్రీ నుంచి తీసుకొచ్చినవి. వాటిని ఇక్కడ మెయింటైన్ చేయడం, వాటికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ని కూడా ఇక్కడ సెట్ చేశారనమాట. ఇక్కడ చూసారు కదా ఒక చెట్టు లాగా, చెట్టు మీద పాట్స్ పెట్టి ఆ పాట్లో వాటరు యాజ్ వెల్ యాజ్ ఫుడ్ అన్నీ కూడా పెట్టారు. ఏంటంటే వాళ్ళ కంట్రీస్ నుంచి వచ్చినప్పుడు డిఫరెంట్ అట్మాస్ఫియర్ అది ఉంటుంది కదా, దాన్ని సేమ్ రీక్రియేట్ చేసినట్టు అనమాట. ఈ మార్టూల్ పెట్ స్టేషన్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఎన్ని రకాల బర్డ్స్ అంటే మనం చూడలేం అనమాట. వాళ్ళు ఒక్కొక్క రూమ్ని కూడా ఒక్కొక్క రకంగా ఆ బర్డ్ ఎలా ఉంటుందో వాటి స్ట్రక్చర్ని బేస్ చేసుకొని వాటికి కావాల్సిన అట్మాస్ఫియర్ని ఇలా క్రియేట్ చేశారనమాట. చాలా బాగుంటుంది, మీరు బాగా విజిట్ చేయొచ్చు. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. సో ఇక్కడ నుంచి మేము ఇలాగా నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళేటప్పటికి ఇక్కడ బ్రీడ్ అనమాట, డిఫరెంట్ బ్రీడ్ని క్రాస్ బ్రీడ్ తీసుకొని అక్కడ డాంకీస్, అలాగా నెక్స్ట్ హార్సెస్ అని ఒక్కొక్కటి ఉంటాయి. దీని బ్యాక్ ఇంకా ఇందులో ఇంక్లూడ్ చేసే బర్డ్స్, యానిమల్స్, ఫిషెస్ అనమాట. ఫిషెస్ అయితే ఇంక చెప్పక్కర్లేదు, నెక్స్ట్ సెక్షన్లో నేను మీకు అది చూపిస్తాను. నెక్స్ట్ పార్ట్లో మీకు ఫిషెస్ని ఇంకా చూపిస్తాను. సో ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఎవరు డిస్సాటిస్ఫాక్షన్ అయితే ఉండదన్నమాట, ఎందుకంటే చాలా బాగా మనకి చూడడానికి డిఫరెంట్గా ఉంటాయి. పిల్లలకైతే ఇంకా చెప్పక్కర్లేదు. ఇక్కడ చూస్తే నార్మల్ గోట్స్ అనమాట, గోట్స్ అయినప్పటికీ కూడా క్రాస్ బ్రీడ్ ఇవి. సో వేరే ప్లేసెస్ నుంచి తీసుకొచ్చి క్రాస్ బ్రీడ్ చేసిన గోట్స్ అనమాట. అవేమీ చెయ్యట్లేదు. ఇక్కడ పిల్లలందరూ కూడా వెళ్ళి మంచిగా ఆడుకుంటారు.